తర్వాత నుంచి భారం నానే మోస్తాడు. సో ప్రతి ఒక్కరు ఎవరికైనా అంతే. ఆ తర్వాత మనల్ని ఒక మంచి ప్లాట్ఫామ్లో పెట్టి దానికోసం ఎంతో కష్టపడుతుంటారు. సో నా దృష్టిలో అయితే అమ్మా నాన్నలే, ఆ తర్వాత మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఫ్యామిలీ స్టార్ అనుకుంటాను. ఇక అంటే నా కెరియర్ చెప్పాలంటే నేను ఉస్మాన్ యూనివర్సిటీ పీజీ అయిపోయిన తర్వాత 2004లో ఈనాడులో చేస్తున్నప్పుడు, ఆ తర్వాత ఎంబీఏ చేస్తున్న ఆ టైంలో నాకు సినిమాల పైన ఇంట్రెస్ట్ బాగా వచ్చిన తర్వాత ఎన్టీవీలో జాయిన్ అవ్వటం, ఆ తర్వాత కొద్దిగా అటు ఎంబీఏ కంప్లీట్ చేసేసి ఏదైనా అటు వెళ్దామా లేకపోతే ఇటు సినిమాలకు వద్దామా అనుకున్న ఈ టైంలోనే అప్పుడే నాకు రాజు గారు పరిచయం, దిల్ రాజు గారు ఎన్టీవీలో ఉన్నప్పుడే. ఆయనే ఫస్ట్ అంటే వాళ్ళ ఆకాశం అంతా సినిమాకి యాడ్స్ చేయించారు, గుర్తుందా సార్? అందుకే రైటర్ బయటకు వచ్చి ఇన్స్పిరేషన్ తీసుకుంటాను. ఎందుకంటే వాళ్ళు నాకు రాజుగారి కంటే కూడా ముందు వాళ్ళ అన్నయ్య నరసింహారెడ్డి గారు అంటే నాకు పరిచయం అనమాట. ఆయనతో ఎక్కువ జర్నీ ఉండేది, ఆయన ద్వారానే నేను రాజుగారి దగ్గర రావడం జరిగింది. అలా నా జర్నీ స్టార్ట్ అవుతున్న ఈ టైంలో ఎక్కువ ఆయనతో రాజుగారితో నా స్టోరీస్ కూడా చెప్పుకోవడం జరిగింది. ఒకవేళ నేను సక్సెస్ అయితే మాత్రం అదే ఆయనకి, ఆ క్రెడిట్ మాత్రం రాజుగారికే అవుతుందండి. సో మీ ఆవిడని అడుగుదాం, నీ గురించి నువ్వు చెప్పడం కాదు తను చెప్తే బాగుంటుంది. చెప్పమ్మా, చెప్ప పర్లేదు, ఒక వర్డ్. ఇది మన వాళ్ళ దగ్గర ఉన్న బాధ, అది మాట్లాడడానికి ముందు చెయ్యకుంటుంది. థ్యాంక్ యూ. ఫోటో తీసారా? ఫోటో అప్పుడే తీసేయండి. Okay, Chanakya has a family. He has to share a moment. Who's your family star? My family star is my mom. Why? Why? Cheppo, why? Because she makes everything whatever I want and etc. Arey, come on. ఎవరైనా ఫోటో పెట్టింది అలా వైఫ్ది కాబట్టి తననే అడుగుతాను.